మీరు గ్యాప్ ఇచ్చారా, గ్యాప్ వచ్చిందా? మార్వాడి యూనివర్సిటీ మనందరికీ బాగా తెలుసు. ఎవ్రీ 50 కిలోమీటర్స్కి ఒక బ్రాంచ్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలుగు పిల్లల కోసం కొత్తగా ఏమైనా అప్డేటెడ్ వర్షన్ ఏమన్నా ఉందా మార్వాడి యూనివర్సిటీ? అతి తక్కువ సమయంలో ప్రకంపనలు సృష్టిస్తున్న యూనివర్సిటీ అని చెప్పొచ్చు. వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే మనకి ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇవే దాదాపుగా ఒక 60-70 వరకు ఉంటాయి. మార్వాడి యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విషయంలో ఇండియాలో 40th ర్యాంక్ తెచ్చుకుంది. ప్రతి 18 మందికి ఒక మెంటర్ ఉంటారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ పిల్లలకి, లేకపోతే రీసెర్చ్ పరంగా ఎలా ఉంది అసలు యూనివర్సిటీ? మన దగ్గర ప్రభుత్వాలు చేయాల్సింది ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. ఈ కంప్యూటర్ సైన్స్ అని చెప్పి సాఫ్ట్వేర్ వైపు తప్పితే మిగతా వైపు కనెక్ట్ చూడాలి. సార్, ఇప్పుడు ఇంటర్ ఫినిష్ చేశాక ఈ ఎంసెట్ రాస్తారు, జేఈ రాస్తారు, లేకపోతే నీట్ రాస్తారు. పాపం వాళ్ళు చాలా కష్టపడతారు. నా సజెషన్ ఏంటి అంటే ఎవరు వేస్ట్ చేసుకోవద్దు టైం అని. ఆ ఒక్క సంవత్సరం వెనక్కిపోవటం వల్ల మీ ముందు కాంపిటీషన్లో 20 లక్షల మంది వచ్చి నిల్చుంటారు. ఈ కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారు 75% అబౌవ్ ఉన్న వాళ్ళనే 10th నుంచి తీసుకుంటామంటారు. ఇప్పుడు 4 సంవత్సరాలు చదివి అక్కడ ఫిల్టర్ అయిపోతే అసలు ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి అటెండ్ చేసే అవకాశమే రాకపోతే మీరేం చేస్తారు? మీరు జస్ట్ డిగ్రీ తెచ్చుకుంటే మీకు ఎవరు పిలిచి జాబులు ఇవ్వరు. మీ టాలెంట్ అనేది అప్గ్రేడ్ అయ్యి ఎప్పుడైతే మీరు ముందుకెళ్తుంటారో అప్పుడే ఆ ఆపర్చునిటీస్ మీ చెంతకు వస్తాయి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. సో ఇప్పుడు 10th కంప్లీట్ చేసిన పిల్లలు ఒక టైప్ ఆఫ్ ప్రెషర్లో ఉంటారనమాట. సో ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్లో ఏం చేయాలి, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా? అండ్ ఈ గ్యాప్లో వాళ్ళకి ఏమవుతుందంటే టీవీలో లేకపోతే ఈ యూట్యూబ్లో ఎక్కడో కొన్ని యాడ్స్ చూస్తారు. ఒకటి రెండు. సో ఈ వాయిస్ వినిపించగానే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అలర్ట్ అయిపోయి ఇదే బెస్ట్ కాలేజ్ ఏమో, సిటీలో ఇదే మంచి కాలేజ్ ఏమో, ఇందులో జాయిన్ చేస్తే పిల్లల ఫ్యూచర్ బాగుంటుందేమో అని అనుకుంటారు. ఓకే, సక్సెస్ఫుల్గా 10th కంప్లీట్ చేశారు, ఇంటర్ కంప్లీట్ చేశారు. సో ఇంటర్ అయిపోగానే అది ఇంకో టైప్ ఆఫ్ ప్రెషర్. ఎంసెట్కి ప్రిపేర్ అవుతారు, నీట్కి ప్రిపేర్ అవుతారు, జేఈకి ప్రిపేర్ అవుతారు. ఇందులో మంచి ర్యాంక్స్ రావడం చాలా ఇంపార్టెంట్, అటు పేరెంట్స్ కానీ ఇటు పిల్లలు కానీ. అది కూడా ఒక ప్రెషరు, పేరెంట్స్కి పిల్లలకి ఇద్దరికి ప్రెషరే. సో ఒకవేళ ఓకే మంచి ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, వెల్ గుడ్, మంచిదే, అందరూ హ్యాపీ, అటు పేరెంట్స్ హ్యాపీ, ఇటు పిల్లలు హ్యాపీ. మరి ఒకవేళ మంచి ర్యాంక్ రాలేదు, అప్పుడు ఏంటి? వాళ్ళకి కెరీర్ ఆప్షన్స్ ఏంటి? ఇది ఇంకా చాలా పెద్ద ప్రెషరు. ఎట్లా అంటే ఇటు పేరెంట్స్ ప్రశాంతంగా ఉండరు, అటు పిల్లల్ని ప్రశాంతంగా ఉంచరు. సో ఈ ప్రెషర్ నుంచి బయటికి రావడానికి ఈరోజు నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి, అండ్ నాతో పాటు మీకు కూడా ఈ డౌట్స్ ఉండుంటాయి. ఈ డౌట్స్ అన్ని ఒక మనిషితో మాట్లాడి తెలుసుకుందాం మనం. ఆయన ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్. చాలా రోజుల తర్వాత ఈరోజు మహేంద్ర నాయుడు గారిని కలిశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆయన పేరు చెప్పగానే మీ మైండ్లో ఆల్రెడీ ఒక విజన్ రన్ అవుతూ ఉంటుంది కదా. మార్వాడి యూనివర్సిటీ మనందరికీ బాగా తెలుసు, అండ్ ఈ యూనివర్సిటీని మనం దగ్గరుండి చూసాము. అండ్ అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనకి నియర్ బైలో ఎవ్రీ 50 కిలోమీటర్స్కి ఒక బ్రాంచ్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రాంచ్ ఆఫీస్లను కూడా మనం విజిట్ చేసాము, అక్కడున్న మేనేజర్స్తో మాట్లాడాము. అండ్ లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ మనకు తెలిసిందే, వాళ్ళు పెట్టిన అడ్మిషన్స్ కంటే 3000 అడ్మిషన్స్ పెట్టారు, మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ పెట్టారు, అవి కూడా ఫుల్ అయిపోయాయి. అసలు మార్వాడి యూనివర్సిటీలో సీట్ దొరకడమే చాలా కష్టమైపోయింది. సో ఇవే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలు మనం సార్తో డిస్కస్ చేద్దాము. హాయ్ సార్. హాయ్ దివ్య, హౌ ఆర్ యు? యా, ఐమ్ గుడ్ సార్. అమ్మో, వాయిస్ ఇప్పుడు చాలా గట్టిగా వచ్చింది మార్వాడి యూనివర్సిటీ పేరు చెప్పగానే. యా, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫెంటాస్టిక్. యా, నైస్. అండ్ మా పిల్లలు ఎలా ఉన్నారు మార్వాడి యూనివర్సిటీలో? అద్భుతంగా ఉన్నారు, అద్భుతాలు చేస్తున్నారు. అంతేనా? ఓకే. అండ్ మేము కూడా చాలా చాలా వింటున్నాము. మన తెలుగు పిల్లలు యాక్చువల్గా అంటే మనకి అక్కడికి వస్తున్న పిల్లల్లో మనం చూస్తే టెక్నికల్ సైడ్ వచ్చే పిల్లలు ఎక్కువ, రైట్? సో టెక్నికల్ సైడ్ ఎంపీసీ చదివి టెక్నికల్ సైడ్ వచ్చే పిల్లల్లో మన వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు. యూ జస్ట్ చెక్ యూనో యుఎస్, ఇప్పుడు సిలికాన్ వ్యాలీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటే
ఇండియా నుంచి ఎక్కువగా వెళ్ళేది సౌత్ ఇండియన్స్ అయితే ఆ సౌత్ ఇండియన్స్లో మళ్ళీ ఎక్కువ ఉండేది మన తెలుగు పిల్లలు ఎక్కువ పిల్లలు ఉంటారు. అవును అవును సో బయట సెటిల్ అయిన దాంట్లో మనం ఎక్కడైనా అమెరికా పోయి ఏదైనా కార్నర్లో చూపెడితే ఎక్కువగా వినిపించే తెలుగు శబ్దాలు అవును వినపడుతుంది. అవును సో ఆ రకంగా డెఫినెట్లీ మన పిల్లలు టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం అక్కడికి వచ్చారు. సో మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, మనం ప్రొవైడ్ చేస్తున్న రైట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ కావచ్చు, సో డెఫినెట్లీ దే ఆర్ హ్యాపీ. యా అండ్ అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయి సార్? మీరు గ్యాప్ ఇచ్చారా, గ్యాప్ వచ్చిందా? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే మనకి ఆ, ఒక 3,000 వరకు తీసుకుందాం అనుకుంటే అడ్మిషన్స్ ఓవర్ఫ్లో అయిపోయి అవును. 4,500 వరకు వచ్చున్నాయి. సో మనం లాస్ట్లో అకామిడేట్ చేయలేకపోయాం. అవును అంటే మనం అనుకున్న హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిషనల్గా ఏదైతే అనుకున్నామో అది కొన్ని కారణాల వల్ల పర్మిషన్స్ లేట్ అవ్వటం వల్ల కన్స్ట్రక్షన్ లేట్గా స్టార్ట్ చేసాం. ఎస్ సో మేబీ ఈ ఇయర్ కూడా చాలా ఫైట్ ఉంటుంది, టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. 27 వరకు ఎడిషనల్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో రెడీ అవుతాయి. ఓ సో ఈ సంవత్సరం కూడా ఎవరైతే పిల్లలు మార్వాడి యూనివర్సిటీలో చదవాలి అనుకుంటారో వాళ్ళు డెఫినెట్లీగా ఇయర్లీగా వాళ్ళ సీట్ బుక్ చేసుకుంటేనే క్యాంపస్లో వాళ్ళకి హాస్టల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే అదేవిధంగా మనకి రెండు ఉంటాయి, ఇన్ క్యాంపస్ హాస్టల్, ఆఫ్ క్యాంపస్ హాస్టల్. ఒకవేళ నేను క్యాంపస్ లోపలనే ఉండాలి అనుకుంటే వాళ్ళు ఎర్లీగా రిజర్వ్ చేసుకున్న వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుంది. ఎస్ సో లేట్గా వచ్చిన వాళ్ళకి మన బయట హాస్టల్ అనమాట, ఆఫ్ క్యాంపస్ హాస్టల్స్. ఓకే సో దాంట్లో కూడా వచ్చిన పెద్ద అంటే 4 to 5 కిలోమీటర్స్లో ఉంటాయి. సో బస్ పిక్ చేసుకుంటుంది, డ్రాప్ చేస్తుంది, రైట్. నాట్ ఓన్లీ బస్, కంటిన్యూస్గా బస్సెస్ తిరుగుతుంటాయి. ఓకే సో దట్స్ నాట్ బిగ్ డీల్, రైట్. బట్ ఫ్యూచర్లో 27 నుంచి మాత్రం అందరు పిల్లల్ని లోపలే ఉంచుతాం. బట్ మోస్ట్లీ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే యూనివర్సిటీలో ఉంటేనే పిల్లలు సేఫ్గా Yeah, ఉంటారని definitely. ఆలోచిస్తారు. అది కూడా సేమ్, ఇట్స్ ఏ యూనివర్సిటీ హాస్టల్ ఓన్లీ, అవును రైట్. అన్ని రకాల సెక్యూరిటీస్, అన్ని రకాల మెషర్స్ ఉంటాయి, ఓ డెఫినెట్లీ. నైస్ ఓకే సార్. అది రెండోది, అది గుజరాత్ కదా, అవునవును అక్కడ పిల్లలు ఎక్కడికో బయటకు వెళ్ళిపోయి ఏదో చేయడానికి అవకాశమే లేదు. అవును అవకాశాలు ఉండవు. సో లిక్కర్ ఇటువంటివన్నీ బ్యాన్ ఉంటాయి. అవును సో పేరెంట్స్ పరంగా చూసుకున్నప్పుడు వాళ్ళకు ఒక రకంగా వాళ్ళ పిల్లల్ని కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ ప్లేస్లో పెట్టినట్టు అవుతుంది. అవును అవును సో దానివల్ల చాలామంది పేరెంట్స్ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం విజిట్ చేసాము యూనివర్సిటీ దగ్గరుండి చూసాము. బట్ ఇప్పుడు తెలుగు పిల్లల కోసం కొత్తగా ఏమైనా అప్డేటెడ్ వర్షన్ ఏమన్నా ఉందా మార్వాడి యూనివర్సిటీ? యా డెఫినెట్లీ. అంటే అప్డేట్స్ గురించి మీరు అడిగినట్లుగా అయితే మనం యాక్చువల్గా యంగెస్ట్ యూనివర్సిటీ, రైట్. వీఆర్ నాట్ 30-40 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. మార్వాడి దేనికి ప్రత్యేకం అంటే ఇండియాలో అతి తక్కువ సమయంలో ప్రకంపనలు సృష్టిస్తున్న యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఎస్ సో ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త విషయాల్లో ముందుకెళ్తుంది. అదే కైండ్ ఆఫ్ అవుట్పుట్ కూడా మనకు వస్తుంది. సో మనం చూస్తే 2025లో మనం మాట్లాడుకున్నాం, 26 విషయానికి వస్తే ఈ మధ్యలో క్యూఎస్ ర్యాంకింగ్ అంటారు. ఇది వరల్డ్ వైడ్గా ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చే ర్యాంకింగ్ అన్నమాట. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏషియాలో వీఆర్ 353 ర్యాంక్ హోల్డర్స్. ఆ ర్యాంక్ తెచ్చుకున్న యంగెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అది కాకుండా వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే మనకి ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇవే దాదాపుగా ఒక 60-70 వరకు ఉంటాయి. మార్వాడి యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విషయంలో ఇండియాలో 40th ర్యాంక్ తెచ్చుకుంది. సో ఇట్స్ అ వండర్ఫుల్ ర్యాంకింగ్ అని చెప్పొచ్చు. ఐఐటీస్, ఎన్ఐటీస్తో పోటీ పడి తెచ్చుకుంది. సో ఆ రకంగా అదొక అచీవ్మెంట్. అదేవిధంగా టాప్ 100 ఇన్స్టిట్యూషన్స్లో ఇండియాలో ఒకటిగా తెచ్చుకుంది. అదేవిధంగా మళ్ళీ ఇంకా చూస్తే అచీవ్మెంట్స్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 100+ బ్యాండ్లోకి వచ్చున్నాం. ఈ 26లో ఆల్రెడీ మన డేటా ప్రకారం ఒక 60+లోకి రాబోతున్నాం. సో ర్యాంకింగ్ పరంగా ఎక్కడికో దూసుకుపోయామని చెప్పొచ్చు. సో ఆ రకంగా వండర్ఫుల్ థింగ్స్ హ్యావ్ డన్, రైట్. ఆ రకంగా చాలా చాలా రకాల అప్డేట్స్ ఉన్నాయి. ఇవే కావు, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. ఇన్ఫ్రా మీద బోల్డ్ అంతా ఇన్వెస్ట్ చేయబోతున్నాం కమింగ్ ఇయర్స్లో. ఓకే అంటే ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల నుంచే ఈ క్రేజ్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఈ క్రేజ్ వస్తుంది.
సో దానివల్ల ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ప్లానింగ్లో ఉన్నాం. అంటే మార్వాడి యూనివర్సిటీలో అప్రాక్సిమేట్లీ 6,500 అడ్మిషన్స్ వరకు జరుగుతున్నాయి ప్రస్తుతం. సో ఆ నెంబర్ని వీ వాంటెడ్ టు టేక్ ఇట్ టు 10,000 అడ్మిషన్స్ ఇన్ ఏ ఇయర్. ఈ ఇయర్ 10,000 అడ్మిషన్స్. ఈ ఇయర్ కాదు 27-28 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే. సో దానికి వీ రిక్వైర్డ్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆ రకంగా ప్లానింగ్స్ లో మనం ఉన్నామన్నమాట. ఈ లేటెస్ట్ అప్డేట్స్లో ఇవి అని చెప్పగలను. దట్స్ గ్రేట్ సార్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు చెప్పినట్టుగా హాస్టల్కి ఇబ్బంది పడకుండా స్టూడెంట్స్ అందరూ కూడా దగ్గరగా ఉంటే అందరికీ ప్రశాంతం. యా. అండ్ సార్ ఇప్పుడు మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ 3,000 ప్లస్ 4,500 మంది మన తెలుగు వాళ్ళు ఉండి ఉంటారు యూనివర్సిటీ. లాస్ట్ 3 years దాదాపుగా ఒక 10,000 మంది వేసుకోండి. 10,000 మంది ఉన్నారు. అంటే ఈ ఇయర్తో కలిపితే 10,000 దాటిపోతారు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా చేంజెస్ ఏవో కొన్ని జరిగి ఉంటాయి. ఇంటర్లో ఉన్నట్టు 10th ఉన్నట్టు ఉండరు కదా ఇంజనీరింగ్లో. సో వాళ్ళల్లో మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి సార్? అంటే మీకు ప్రతి స్టూడెంట్కి పేరెంట్కి అర్థమయ్యే ఒక స్టోరీ చెప్తాను నేను. ఓకే. హైదరాబాద్ నుంచి ఆయన పేరెంట్ ఈశ్వర్ బడుగు అని చెప్పేసి స్టూడెంట్ అనమాట. మనకి 2 years బ్యాక్ ఆ అబ్బాయి ఎప్పుడైతే బిఫోర్ లాస్ట్ ఇయర్ జాయిన్ ఉన్నాడో జేఈలో ర్యాంక్ రాలా. అట్ ద సేమ్ టైం ఎంసెట్లో టాప్ ర్యాంకర్స్లో కాదు. సో అక్కడికి వచ్చినప్పుడు ఈ పిల్లవాళ్ళలో ఇంట్రెస్ట్ ఏంటి అంటే మనకి ఇంటర్మీడియట్ వరకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా మనం డెప్త్ సబ్జెక్ట్స్ ఏం లేవు, ఏదో బేసిక్స్ నేర్పిస్తారు తప్పితే. సో ఆ పిల్లవాడికి ముందు నుంచే ప్యాషన్ ఉంది, కంప్యూటర్ సైన్స్ వైపు నేను వెళ్ళాలి. రైట్ నో అంటే మనకి ఫారిన్ కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్గా రైట్ ఫ్రమ్ స్కూలింగ్ నుంచి అటు తీసుకెళ్ళిపోతారు. మనం ఏం చేస్తామంటే అన్నీ చదవాలి అనే కాన్సెప్ట్లో మనం తీసుకొస్తాం మన ఎడ్యుకేషన్. సో ఈ పిల్లవాళ్ళ లోపల ఇంట్రెస్ట్ ఏమో కంప్యూటర్ సైన్స్. సో దానివల్ల మిగతా వాటి మీద అంత కాన్సన్ట్రేట్ చేయాల. బట్ స్టిల్ హీ వాజ్ గుడ్ స్టూడెంట్. అక్కడికి వచ్చిన తర్వాత మనకి రీసెర్చ్ వింగ్స్ ఉంటాయి. దాంట్లో ఈ గూగుల్ రీసెర్చ్ వింగ్లో ఆ అబ్బాయి కూడా పార్ట్ అయ్యాడు. మొన్న 2026లో గూగుల్ ఏం చేస్తుందంటే ఇండియా మొత్తం నుంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ అని చెప్పేసి ఎప్పుడైతే ఇన్వైట్ చేసిందో దీంట్లో ఐఐటియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో ఈ పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఈ పిల్లవాడు 30,000 మందిని దాటుకొని హీ స్టూడ్ యాజ్ నెంబర్ 1. దానికి గూగుల్ ఇంప్రెస్ అయ్యి 7 లక్షలు రైట్ అబ్బాయికి ఇచ్చింది. అట్ ద సేమ్ టైం గూగుల్ ఈస్ వెరీ క్లియర్ లైక్ ద మూమెంట్ యూ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ కమ్ టు అస్. జనరల్గా మనం గూగుల్ వెనుకనే మనం పెడితే ఆ అబ్బాయి వెనుక గూగుల్ పడుతుంది. రైట్. సో ఇమాజిన్ లైక్ అంటే జనరల్గా పిల్లల్లో టాలెంట్ ఉంటుంది. సో దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని కనుక పాలిష్ చేయగలిగితే రాయిలాగా ఉన్న పిల్లలు డైమండ్స్ లాగా షైన్ అవుతారు. ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ వీ హ్యావ్ సో మెనీ. రైట్. అండ్ మీరు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళని పాలిష్ చేయగలిగే ప్లేస్ కరెక్ట్ అయి ఉండాలి. సో అది మార్వాడి యూనివర్సిటీ అని మేము నమ్ముతున్నాము. అండ్ ఐ హ్యావ్ సీన్ దట్ వీడియో సార్. ఆ అబ్బాయి ఏజ్ కూడా ఏం పెద్దగా సెకండ్ ఇయర్, జస్ట్ 17-18 ఇయర్స్కి అది బుర్రా లేకపోతే మిషన్ ఏంటి నాకు అర్థం అవ్వలేదు. బట్ నిజంగా సార్ ఆ ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటేనే మేబీ ఈరోజు ఆ అబ్బాయి ఇది చేసి ఉండొచ్చు. ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ చాలా ఉన్నాయి మ్యామ్. మనం ఈశ్వర్ హైదరాబాద్ లాంటి సిటీలో చదివచ్చాడు, పేరెంట్స్ టీచర్స్. సో అది ఒక స్టోరీ అయితే, ఇంకొకటి డిప్లొమా ఎక్కడో శ్రీకాకుళంలో ఒక చిన్న పాలిటెక్నిక్ కాలేజీలో చదివి వచ్చిన పిల్లవాడు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంజన్స్ మీద రీసెర్చ్ చేస్తూ పేటెంట్స్ కోసం అప్లై చేస్తున్నాడు. రైట్. అంటే మన పిల్లలు అంటే జనరల్గా మార్క్స్ని చూసో లేకపోతే వాళ్ళ కమ్యూనికేషన్ చూసో మనం అక్కడితో జడ్జ్ చేయటం చూస్తుంటాం. రైట్. సో ఇక్కడ అలా కాకుండా అసలు వాళ్ళ టాలెంట్ని ఐడెంటిఫై చేసి
వీళ్ళని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే పిల్లలు షైన్ అవుతారు అనే పాయింట్ మీద మార్వాడి యూనివర్సిటీ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ప్రతి 18 మందికి ఒక మెంటర్ ఉంటాడు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, సో ఏ సబ్జెక్ట్ వైపు వీళ్ళకి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అంతెందుకు మేడం, ఒక రకంగా చూస్తే విశాఖపట్నంలో రాజు గారు అని ఉంటారు. ఈయన బిఎన్ఐ అని చెప్పేసి సోషల్ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది. సో నాకు బాగా మిత్రుడు అనమాట. సో వాళ్ళ బాబు ఇంటర్మీడియట్ చదవటంలో చాలా ఇబ్బంది పడ్డాడు. బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి, పర్సంటేజ్ తక్కువైపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే మన కొన్ని కోర్సెస్లో పర్సంటేజ్ తక్కువ ఉంటే తీసుకోం. బట్ ఆయనకి ఏమనిపించిందంటే మార్వాడి యూనివర్సిటీకి అక్కడికి పిల్లోడిని పంపిస్తే చేంజ్ వస్తుందేమో అని చెప్పేసి ఆయన అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ హ్యాపెండ్. ఆ అబ్బాయి బిఎస్ కంప్యూటర్స్ అనే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఫస్ట్ సెమిస్టర్లో ఆ పిల్లవాడు తెచ్చుకున్న పర్సంటేజ్ అరౌండ్ 44-45 తెచ్చుకున్నాడు. సెకండ్కి వచ్చేపాటికి 50 దాటాడు. థర్డ్కి వచ్చేపాటికి 60 దాటాడు. ఫోర్త్కి వచ్చేపాటికి ఇప్పుడు దరిదాపులో 70+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. రైట్. సో 2 ఇయర్స్లో పిల్లవాడు ఎక్కడో ఉన్న పిల్లవాడు మొన్న టీవీ ఛానల్స్ జనరల్గా మనకి ప్రమోషన్ కోసం వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటే ఒక ప్రముఖ ఛానల్తో అబ్బాయి మాట్లాడాడు. ఎవ్రీవన్ వాజ్ స్టన్. 2 ఇయర్స్ బ్యాక్ ఎక్కడైతే లో కాన్ఫిడెన్స్లో ఉన్న ఒక పిల్లవాడు, చదవటం ఇబ్బంది పడ్డ పిల్లవాడు, ఈ 2 ఇయర్స్లో ఆ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన చేంజ్ కమ్యూనికేషన్ పరంగా, పర్సనాలిటీ పరంగా, యూనో డ్రాస్టిక్ చేంజెస్ అనమాట. సో ఈ రకమైన చేంజెస్ అక్కడ బోల్డ్ మంది పిల్లల్లో జరుగుతున్నాయి. రైట్. అంటే ఎవరైతే ఒక మంచి ఉద్దేశంతో నేను బెటర్ అవ్వాలి, రైట్, నేనేదో సాధించాలి, ఇటువంటి యాటిట్యూడ్తో వస్తున్న పిల్లల్లో బోల్డ్ అంత చేంజ్ ఉంటుంది. అంటే కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వచ్చిన అంటే గుర్రాన్ని వాటర్ వరకు తీసుకెళ్ళగలం కానీ వాటర్ తాగించలేదు, అది వాళ్ళకు ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కొంతమంది పిల్లల్ని 2023 కావచ్చు, 24 కావచ్చు, 25లో కావచ్చు, ఆల్మోస్ట్ ఒక 80-90 మందిని మేము వెనక్కి పంపించేస్తుంటాం. ఎందుకంటే డిసిప్లిన్ కరెక్ట్ లేకపోవటము, అన్నెసరీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవటం. సో ఇక్కడ 2 రకాల పిల్లలు ఉంటున్నారు. సో మేము డెఫినెట్లీ మంచిగా వెళ్ళే పిల్లల్ని సానపట్టగలం, రైట్. యాటిట్యూడ్ బాగాలేని వాళ్ళని అంటే వీళ్ళ వల్ల మిగతా వాళ్ళు పాడవుతారని చెప్పి వాళ్ళు వెనక్కి పంపించేస్తున్నాం. సో మా నోటీస్కి వచ్చిన ఎవరిని కూడా డిసిప్లిన్ విషయంలో డెఫినెట్లీ వెరీ స్ట్రిక్ట్ అనమాట. సో పిల్లవాడు అక్కడికి మేము ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక మంచి ఉద్దేశంతో రండి, చదువుకోండి, ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోండి, వీఆర్ దేర్ టు సపోర్ట్ అనే కాన్సెప్ట్తో విల్ గో హెడ్ అనమాట. అది గాట్ ఇట్. అండ్ ఖచ్చితంగా అది స్వతహాగా ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని స్వతహాగా ఉండాలి. అది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. బట్ అలాంటి వాళ్ళని మీరు ఇందాక చెప్పినట్టుగా మంచిగా పాలిష్ చేసి ఒక మంచి వేలో నడిపిస్తున్నారు. సో అది మంచి విషయం సార్. అండ్ సార్ ఇంకొకటి, ఇప్పుడు టాప్ ఇన్స్టిట్యూట్స్ ఏవైనా కూడా, యూనివర్సిటీస్ ఏవైనా కూడా అందరు కంపేర్ చేసి చూసేది ఏంటంటే ఫెసిలిటీస్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పిల్లలకి ఎలా ఉంది, అండ్ అట్లాగే రీసెర్చ్ పరంగా వీళ్ళు ఎలా ఉన్నారు అనేది కంపేర్ చేస్తూ ఉంటారు. అలా మార్వాడి యూనివర్సిటీలో చూసుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ పిల్లలకి, లేకపోతే రీసెర్చ్ పరంగా ఎలా ఉంది అసలు యూనివర్సిటీ? అంటే ఒకటి ఏంటంటే, మనం కొన్ని సంవత్సరాల నుంచి సర్టిఫికెట్లు ఇచ్చే కంపెనీలు రన్ చేస్తున్నాం, కాలేజెస్ అనే కన్నా. యూనివర్సిటీస్, కాలేజెస్, రైట్, ఇండియాలో చాలా ఉన్నాయి. గవర్నమెంట్ మరి దేనివల్ల వాళ్ళని అట్లా రన్ చేస్తున్నారో తెలియదు. కాలేజెస్కి పిల్లలు రారు, ఎగ్జామ్స్కి వచ్చేస్తారు, ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతారు, వాడి చేతికి ఒక సర్టిఫికేట్ వస్తుంది, వాడు ఇంజనీరే, వాడు గ్రాడ్యుయేటే, రైట్. ఈ కైండ్ ఆఫ్ పిల్లల్ని మార్కెట్లోకి వదిలిపెట్టేస్తున్నారు. వీళ్ళు వచ్చి మార్కెట్లో వీటి దగ్గర ఎటువంటి స్కిల్ ఉండదు. అట్లనే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఒక రకంగా ఇలా కాకపోతే, అంటే వాళ్ళ క్లాసులు రన్ చేస్తున్నా లో స్టాండర్డ్ ఫ్యాకల్టీతో రన్ చేస్తుంటారు. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ, రైట్. పిల్లవాడు బయటకు వస్తాడు, ఎటువంటి స్కిల్ ఉండదు, రైట్. కొన్ని ఇన్స్టిట్యూషన్స్
చేద్దాం అనుకున్న ఎఫర్ట్ చేయలేవు. వాళ్ళ దగ్గర పిల్లలు ఎక్కువ లేకపోవటమో, ఫినాన్షియల్ థింగ్స్ వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోవటమో. ఎందుకంటే ఒక రీసెర్చ్, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే రీసెర్చ్లో ఉంటుంది, ఎస్ అవును. ప్రాక్టికల్ అప్లికేషన్లో ఉంటుంది. సో ఇటువైపు ఇది చేయాలి అంటే ఆ ఇన్స్టిట్యూషన్కి అన్ని రకాలుగా, అంటే యూనో టాప్ ఇన్స్టిట్యూషన్స్లోనే మీకు ఆ టాప్ ఫెసిలిటీస్ ఉంటాయి, రైట్? ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండవు, వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు, రైట్? సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి కొత్త విషయాల వైపు, ఆల్రెడీ ఉన్నది నేర్చుకోవటం వల్ల ఏముండదు. అంటిల్ అన్లెస్ పిల్లలు కొత్తది నేర్చుకుంటేనే, కొత్తది చేయగలిగితేనే, కొత్త ప్రాక్టికల్ ఓరియంటెడ్గా వెళ్ళగలిగితేనే, రైట్, ఆ చేంజెస్ వస్తాయి. మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా చేంజెస్ రావాల్సి ఉంది. డౌన్ ద లైన్ మనం చూస్తే 70s వరకు కూడా మనకి చైనాకి పెద్ద వేరియేషన్ లేదు, చాలా తక్కువ వేరియేషన్. బట్ ఈ రోజున చూస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాం. మనమేమో లో స్టాండర్డ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తున్నాం, సర్టిఫికేట్లు ఇచ్చి బయటికి పంపించేసి చేతులు దొరుకుకుంటున్నాం. వాళ్ళు వచ్చేపాటికి స్కిల్ బేస్డ్గా వెళ్ళారు, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద బోల్డ్ అంతా కాన్సన్ట్రేట్ చేశారు. సో దానివల్ల ఏమైంది అంటే అక్కడ రెండు, నేను పోయి చదువుకొని జాబ్ చేస్తాననే కాన్సెప్ట్ని కాకుండా, నేను పోయి చదువుకొని కంపెనీ క్రియేట్ చేస్తాననే కాన్సెప్ట్ని మైండ్లో పెట్టగలిగారు. ఓకే, అది ఫోర్స్ఫుల్గా చేశారో ఇంకో రకంగా చేశారో, ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు రిజల్ట్ వాళ్ళకి మనకి బోల్డ్ అంత వ్యత్యాసం ఉంది టెక్నాలజీ పరంగా. మేబీ వీఆర్ గుడ్ ఎట్ సమ్ టెక్నాలజీస్, బట్ ఓవరాల్గా చూస్తే వాళ్ళు మనకన్నా చాలా ముందున్నారు. మనం అది ఒప్పుకోవాల్సింది. కాంపిటేటర్స్ అయితే డెఫినెట్లీ వాళ్ళు మన కాంపిటేటర్స్, బట్ వేరే ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే, సో వాళ్ళ దగ్గర జరిగింది అది. మన దగ్గర ప్రభుత్వాలు చేయాల్సింది ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి. అవును. సో అటువంటి కనుక నిజంగా చేయగలిగితే ఈశ్వర్ బడుగు లాంటి బోల్డ్ అంతమంది పిల్లలు బయటకు వస్తారు. సో ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ ఏం చేస్తుంది అంటే ఒక 50 నుంచి 60 ఫ్యాకల్టీని రీసెర్చ్ ఓరియంటెడ్గా పెడతాం. ఓకే. సో వీళ్ళ పని ఏంటి అంటే పిల్లలు ఎవరైతే ఇన్నోవేటివ్ ఐడియాస్తో వస్తారో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి ఈ ఐడియాని ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు, అంటే ఇది ఏమన్నా పేటెంట్స్ కోసం ఆ లెవెల్లో డెవలప్ చేయొచ్చా, లేదా దీన్ని ఒక ఇండస్ట్రీగా డెవలప్ చేయొచ్చా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు చేసే విధంగా దీన్ని తీసుకెళ్ళొచ్చా అనే విషయాల్ని పిల్లలతో కూర్చొని డిస్కస్ చేసి ఆ వింగ్స్ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. సో మా రీసెర్చ్ వింగ్లో ఉండే ఏ ఫ్యాకల్టీ కూడా వచ్చి క్లాసులు చెప్పరు, వాళ్ళ వర్క్ అంతా కూడా రీసెర్చ్ ఓరియంటెడ్. సో ఇటువంటి ఇన్నోవేటివ్ చేస్తున్నాం కనుకనే మా దగ్గర నుంచి పిల్లలు డిఫరెంట్ సెక్టర్స్ నుంచి డిఫరెంట్ ఐడియాస్తో బయటకు వస్తున్నారు. ఓకే, రైట్. సో ఇంత లాస్ట్ టైం కూడా నేను చెప్పున్నాను, మా దగ్గర నుంచి వచ్చిన ఒక పిల్లవాడు ఈ హోటల్స్లో ఏదైతే బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉంటుందో ఆ రిలేటెడ్ కంపెనీ దాదాపుగా 5 to 6 కంట్రీస్లో రన్ చేస్తాడు, రైట్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ crores of rupees turnover. He never thought to work under someone. He thought like, let me give opportunity to others. నేను వర్క్ చేయటం, ఎవరి కింద వర్క్ చేయటం కాదు, నా కిందనే, రైట్. ఆయన ఆపర్చునిటీస్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ, రైట్. సుందర్ పిచే దగ్గర వర్క్ చేయటం కాదు, సుందర్ పిచే లాంటి 10 మందిని వర్క్ చేయించుకుంటాను యాటిట్యూడ్. ఇదంతా కూడా యాటిట్యూడ్ గేమ్, రైట్. చైనా మన దగ్గర నుంచి మనకన్నా సడన్గా అంత ముందుకు ఎందుకు వెళ్ళిపోయింది అంటే బై ప్రెషర్ అవ్వచ్చు, అక్కడంటే వాళ్ళ కాన్సెప్ట్స్ వేరు ఉంటాయి, రైట్. సో బై ప్రెషర్ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగారు. సో దాని రిఫ్లెక్షన్ ఈ రోజున ప్రొడక్షన్ వైజ్ మీరు ఏమన్నా తీసుకెళ్ళండి చైనాకి, నాకు దీన్ని తయారు చేసి ఇవ్వండి అంటే దే ఆర్ రెడీ టు డూ ఇట్. సో ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. రెండోది, మనం ఈ కంప్యూటర్ సైన్స్ అని చెప్పి సాఫ్ట్వేర్ వైపు తప్పితే మిగతా వైపు అసలు కన్నెత్తి చూడట్లా. సో మన ఇంజనీర్స్ యాటిట్యూడ్ మారాలి, వారి కోసము, వాళ్ళ కంట్రీ కోసం. సార్, ఇప్పుడు ఇంటర్ ఫినిష్ చేశాక ఈ ఎంసెట్ రాస్తారు, జేఈ రాస్తారు, లేకపోతే నీట్ రాస్తారు. పాపం వాళ్ళు చాలా కష్టపడతారు. ఎండ్ ఆఫ్ ది డే ర్యాంక్ రాకపోయేసరికి
పాపం నీట్ వాళ్ళైతే షార్ట్ టర్మ్ కోర్సులని, లాంగ్ టర్మ్ కోర్సులని ఇలాంటి రకరకాల కోర్సెస్లో ఒక 1-2 ఇయర్స్ వేస్ట్ చేసుకుంటారు. సో అలా కాకుండా మార్వాడి యూనివర్సిటీలో వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి కెరీర్ ఆప్షన్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఆ, మీ జనరేషన్ తెలియపోవచ్చు కానీ మా జనరేషన్ గురించి మాట్లాడుకుంటే మా అప్పుడు డౌన్ ద లైన్ ఒక 15-20 సంవత్సరాలు ఒకవేళ ఎంసెట్లో సీట్ రాలా ఇంజనీరింగ్లో, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదువుకొని ఆ తర్వాత సీట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏంటి అంటే మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తప్పితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంతా తప్పి ఒక 5-10 ఉండేవి. సో అప్పుడు కాలేజెస్ కానీ సీట్స్ కానీ లేకపోవటం వల్ల ఆ రిపీట్ కాన్సెప్ట్ ఉండేది. సో ఆ రోజుల్లో అది కరెక్ట్. బట్ ఈ రోజుల్లో నెంబర్ ఆఫ్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో నా సజెషన్ ఏంటి అంటే ఎవరు వేస్ట్ చేసుకోవద్దు టైం అని. మళ్ళీ పోయి రిపీట్ ఎంపీసీ చదివిన వాళ్ళు జేఈ పరంగా చూసుకున్నప్పుడు, ఎందుకంటే ఒక సంవత్సరానికి దాదాపుగా ఎంపీసీ స్టూడెంట్స్ ఒక 20 లక్షల మంది ముందుకు వస్తున్నారు. సో మీరు ఇక్కడ ఆ ఒక్క సంవత్సరం వెనక్కి పోవటం వల్ల మీ ముందు కాంపిటీషన్లో 20 లక్షల మంది వచ్చి నుంచుంటారు. సో నా సజెషన్ ఏంటి అంటే అప్పుడు అవకాశం లేదు కనుక రిపీట్ చేశారు. ఇప్పుడు మాత్రం అటువంటి ఇవి చేయకపోవటం మంచిదని చెప్తాను. బట్ వేరాస్ మెడికల్ అనేది ఒకవేళ మనం ర్యాంక్ రాలా, ఎక్కువ వచ్చింది, అలాంటి పక్షాన ఇప్పుడు మేనేజ్మెంట్ సీట్ వైపు వెళ్ళిపోతే దాదాపుగా ₹1,00,00,000 అయిపోతుంది. అట్లాంటి పిల్లాడు ఒక సంవత్సరం టైం తీసుకొని గట్టిగా చదివి ర్యాంకు కొట్టగలిగితే వాళ్ళ తల్లిదండ్రులకి ఒక ₹1,00,00,000 సేవ్ చేసిన వాడు అవుతాడు. అట్లాంటి టైంలో దాంట్లో తప్పులేదు. సో వేరస్ లైక్ ఎంపీసీ స్టూడెంట్స్ ఆ రకమైన డెసిషన్ తీసుకోవాల్సిన పని లేదు. మనకి మార్వాడి లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో చాలా ఉన్నాయి. సో వాళ్ళు అటువంటి ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బట్టి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఆ రకంగా చూడొచ్చు అనమాట. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఓకే, బట్ అన్ని రకాల కోర్సెస్ అందరికీ సెట్ అవ్వవు. అవును. సో వాళ్ళు ఎట్లా అంటే చాలా చూజీగా ఉంటారు, ఇదైతే నాకు బాగుంటుంది, ఇదైతే నేను బాగా చేయగలుగుతాను అని. సో అలా ఎలా వెళ్ళొచ్చు వాళ్ళు? ఏ కోర్స్ తీసుకుంటే అంటే మనం చూస్తే కోర్స్ చూస్ చేసుకునే విధానం ఏంటి అంటే నేను ఈ కోర్స్ తీసుకుంటే రేపు పొద్దున నాకు జాబ్ ఆపర్చునిటీస్ రాగలవా? పోనీ జాబ్ నాకు సంబంధం లేదు, నేను ఓన్గా ఏదన్నా క్రియేట్ చేసుకుందాం అనుకుంటే సో మరి ఇది హెల్ప్ అవుతుందా? ఇటువంటి వాటిని క్యాల్కులేట్ చేసుకోవాలి కరెక్ట్గా. అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఏమైపోయిందంటే డౌన్ ద లైన్ ఒక 15 సంవత్సరాల నుంచి మన ఇంట్లోనో, మన పక్కింట్లోనో, మన ఎదురింట్లోనో, అయితే ఇండియాలో ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ లేదా అబ్రాడ్లో ఉన్నాడు. సో జనరల్గా ఏంటి అంటే ఇటువంటి క్యారెక్టర్స్ వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సో ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి అని డిసైడ్ అవుతున్న దాంట్లో దాదాపుగా 80-90% ఉంటున్నారు గత 15 సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఆపర్చునిటీస్ పరంగా అది బాగుంది. 2 జనరేషన్ యాటిట్యూడ్ కూడా మారింది. ఎక్కువగా కష్టపడటానికి ఇష్టపడట్లా. ఈ రోజున పరిస్థితి ఏంటి అంటే ఆడుకోమంటే మొబైల్లో ఆడుకోవడానికి ఇష్టం చూపిస్తున్నారు కానీ ఎండలో పోయి ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా. సో ఇక్కడ జనరేషన్ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాల్సిన పని నెసెసిటీ కంపల్సరీగా ఉంది. సో ఇక్కడ ఒక 90% 85% పైన వచ్చిన పిల్లలు ఈ కాంపిటీషన్లో నేను సాఫ్ట్వేర్ వైపు వెళ్తాను, నేను జాబ్ కొడతాను అంటే వెల్ అండ్ గుడ్, ఆ కాంపిటీషన్లో తట్టుకోగలుగుతాడు. బట్ ఒక 50% వచ్చిన పిల్లాడో, 60% వచ్చిన పిల్లాడో, 70% వచ్చిన పిల్లాడో వీళ్ళు పోయి ఆ కోర్సులో జాయిన్ అవుతే వీళ్ళు ఎంతవరకు ఆ కాంపిటీషన్లో నెట్టు రాగలుగుతారు? సో ఇది ఏంటి అంటే ఎవరినో చూసి కోర్సు డిసైడ్ చేసుకోవటం కన్నా అసలు నేనేం చదవగలను, నేను ఏం చదివితే రేపొద్దున్న నేనేమవుతాను, అక్కడ ఉండే కాంపిటీషన్ ఏంటి, ఈ క్యాలిక్యులేషన్స్ కంపల్సరీగా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక 50-60-70% లోపల వచ్చిన పిల్లలు మీకు తెలిసిందే ఈ కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఉండాలి, వీళ్ళు ఏం చేస్తారు 75% అబవ్ ఉన్నాళ్ళనే 10th నుంచి తీసుకుంటామంటారు. ఇప్పుడు 4 సంవత్సరాలు చదివి అక్కడ ఫిల్టర్ అయిపోతే
అసలు ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి అటెండ్ చేసే అవకాశమే రాకపోతే మీరేం చేస్తారు? సో దానికోసం కంప్యూటర్ సైన్స్ మీకు నిజంగా నో మ్యాటర్ వాట్, ఇంకా నేను కంప్యూటర్ సైన్స్ లేకపోతే నా వల్ల కాదు అనుకుంటే వెళ్ళండి. కాకపోతే తెలివిగా ఆలోచిస్తే ట్రై టు చూస్ అదర్ సెక్టర్స్. నేను ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను, కంప్యూటర్ సైన్స్ వైపు రావాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. మీరు ఒకసారి గూగుల్ చేయండి. ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇంజనీరింగ్ సీట్స్ దాదాపుగా ఒక 16 నుంచి 17 లక్షలు ఉంటాయి. రైట్, మన తెలుగు రాష్ట్రాల్లోనే 3 లక్షల పైన సీట్స్ ఉన్నాయి. సో ఆ రకంగా ఇండియా వైడ్గా చూసుకున్నప్పుడు దాదాపుగా ఇవి 17 లక్షలు ఉంటే దాంట్లోనే 11-12 లక్షలు కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా కంప్యూటర్ సైన్స్ పెట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో ఉంటున్నారు. సో ఆ రకంగా మనం చూసుకుంటున్నప్పుడు కంప్యూటర్ సైన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దాంట్లో మీరు గత 10-12 సంవత్సరాల స్ట్రాటజీ చూస్తే 2 నుంచి 3 లక్షల లోపల పిల్లలకి మాత్రమే జాబ్స్ వచ్చాయి. ఈ మిగతా వారికి ఎందుకు రాలేదు అంటే దాంట్లో బ్యాక్లాగ్స్ ఉన్నవాడు ఉండొచ్చు, లేదా ఏదో ఎక్కడో ఏదో రకంగా ఒక పాస్ అయిపోయామో అనిపించుకొని పాస్ అయిన వాళ్ళు ఉంటారు. రైట్, అట్ ద సేమ్ టైం స్కిల్ లేకుండా ఉన్న పిల్లలు బోల్డ్ మంది ఉంటారు. రైట్, ఎందుకంటే మీరు చదువుతున్నది బయటకు వచ్చినప్పుడు ఇండస్ట్రీకి కావాల్సిన దాంట్లో అప్డేటెడ్ స్కిల్స్ లేకపోయినా, మీరు అప్డేట్గా లేకపోయినా, లేదా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేకపోయినా, మీ లీడర్షిప్ క్వాలిటీస్ బాగాలేకపోయినా, ఇవన్నీ ఫిల్టర్ చేస్తే బెస్ట్ ఉండే ఆ 2.5 లక్షల మందికి జాబ్స్ వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనమందరం మాట్లాడుకుంటుంది, ప్రతి సెక్టర్లోకి ఇది ఎంటర్ అవుతుంది. 100 మంది చేసే పని ఒకళ్ళు చేస్తారు అనే కాన్సెప్ట్. సో ఇప్పుడు ఆ టూల్స్ని రన్ చేయగలిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ దాని మీద ట్రైన్ అయిన టాప్ క్వాలిటీ ఇంజనీర్స్కి అవకాశం ఉంది. అంటే బేసిక్ లెవెల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్కి వీళ్ళందరినీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ తినేస్తుంది. సో అప్గ్రేడెడ్ స్కిల్ ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు ఒక 12 లక్షల్లో ఫ్యూచర్లో జాబ్స్ అని తగ్గిపోయి 1 లక్ష, 1.5 వస్తే దాంట్లోకి మీరు రావాలి అంటే ఒకసారి క్యాలిక్యులేషన్ వేసుకోండి. మీ పర్సంటేజ్ 50, 60, 70 ఉంటే మీ క్లాస్లోనే ఉన్న 60 మందిలో మీది 30 నుంచి 50 మధ్యలోనో, లేదా 40 నుంచి 60 మధ్యలోనో 60 మందిలో ర్యాంక్ వస్తే 12 లక్షల్లో మీ ర్యాంక్ 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు ఉంటే మీరు 1 లక్ష లోపల రావాలి, 1.5 లక్షల లోపల రావాలి. అలాంటప్పుడు 4 ఏళ్ల తర్వాత సంఖ్యలో ఫైల్ పట్టుకొని అక్కడికి ఇక్కడికి కాళ్ళు అడిగేలాగా తిరగటం అది అవసరమా? దాని ప్లేస్లో అదర్ సెక్టర్స్ ఉన్నాయి వేర్ లాట్ ఆఫ్ నీడ్. ప్రపంచంలో వర్క్ చేసే వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది. మన బెస్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే, అవకాశం ఏంటి అంటే బ్రిక్ నేషన్స్లోనే మనకి ఆ యంగ్స్టర్స్ ఉండబోతున్నారు. దాంట్లో ఇండియా మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. మన వర్క్ ఫోర్స్ వరల్డ్ వైడ్ నీడ్ ఉంది. రైట్, కాకపోతే కంప్యూటర్ సైన్సే ప్రతి దాంట్లో కాదు. యూ కెన్ సీ దట్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఈ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లో ఫ్యూచర్లో ఇండియా హబ్ అవబోతుంది. దీంట్లో ఈ రోజున ఇండియా మొత్తం గూగుల్ చేసి చూడండి, 1 లక్ష లోపల సీట్స్ ఉంటాయి. ఒక సైడ్ మీకు 12 లక్షలతో కాంపిటీషను, ఇంకో సైడ్ 1 లక్ష లోపల కాంపిటీషను. సో జాబ్ ఇక్కడ కొట్టే కన్నా ఎలక్ట్రానిక్స్లో మీరు కొట్టవచ్చు. దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంటుంది. అట్లనే చిప్ డిజైనింగ్, VLSI. సో అటువైపు వెళ్ళొచ్చు, ఎలక్ట్రానిక్స్ వైపు. అదేవిధంగా ఎలక్ట్రికల్. ఇప్పుడంతా కూడా ఈ వార్ ఎంతవరకు స్ట్రక్ చేయగలుగుతుందో, ఈ డీజిల్ మనకి ఆయిల్ రాకపోతే ప్రపంచమే స్ట్రక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్టర్నేట్ ప్లాంట్స్ అనే దాంట్లో ప్రపంచం అంతా నిమగ్నమై ఉంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాని మీద బోల్డ్ అంతా, ఆ ఎనర్జీ అనగానే ఆటోమేటిక్గా మీకు ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇంజనీర్స్కి విపరీతమైన డిమాండ్ రాబోతుంది. సో ఎలక్ట్రికల్ ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు ట్రిపుల్ ఈ. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్, అంటే చైనా అంత ఫాస్ట్గా ఎదగటంలో మేజర్ రోల్ ఏంటంటే ఇండస్ట్రీ. మనం ఏం చేస్తున్నామంటే మనం అగ్రికల్చర్ రిలేటెడ్లో అక్కడే ఆగిపోయాం. వాళ్ళు ఇండస్ట్రీ రిలేటెడ్గా వెళ్ళారు కనుక అక్కడ వాళ్ళకి ట్రెమెండస్ గ్రోత్ వచ్చింది. ఈ అగ్రికల్చర్ రిలేటెడ్గా ఏంటి అంటే ఏదో రకంగా
క్లైమేట్ డిజాస్టర్స్ సంథింగ్ ఎల్స్ లైక్ ఎప్పుడు లాస్ట్లో మనీ పెడుతుంటే వాళ్ళు ఆ ప్రొడక్షన్ చేసుకుంటా ముందుకెళ్ళిపోయారు మనీ దాటుకొని. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు అటు ప్రొడక్షన్ సైడ్ అనగానే మెకానికల్ ఇప్పుడంతా కూడా రోబోటిక్ అండ్ ఆటోమేషన్ అటువైపు ప్లెంటీ ఆఫ్ జాబ్స్ రాబోతున్నాయి. సో అదే రకంగా కెమికల్ ఇంజనీరింగ్ రైట్ ఇవి ఒకప్పుడు కోర్ బ్రాంచెస్గా ఉండేవి ఇదంతా కూడా. అదే రకంగా సివిల్ ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ రకంగా దాంట్లో జాబ్స్ ఉంటాయి. సో వీటన్నిటిలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు జస్ట్ డిగ్రీ తెచ్చుకుంటే మీకు ఎవరు పిలిచి జాబులు ఇవ్వరు. మీ టాలెంట్ అనేది రైట్ అప్గ్రేడ్ అయ్యి రైట్ ఎప్పుడైతే మీరు ముందుకెళ్తుంటారో అప్పుడే ఆ ఆపర్చునిటీస్ మీ చెంతకు వస్తాయి. సార్ ఇంతకుముందు మీరు పెట్టిన అడ్మిషన్స్ అన్నీ కూడా ఓవర్ఫ్లో అయిపోయాయి అని చెప్పారు. సో బట్ ఇప్పుడు ఎలా ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ అందరూ ఎలా ఉంటారంటే ఇప్పుడే కదా వీడియో చూసింది, కొంచెం టైం తీసుకొని డెసిషన్ తీసుకుందాం అని అనుకుంటే మాత్రం మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ ఉండదు అనేది అర్థమైంది. సో అసలు ఇప్పుడు అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయా? ఇప్పటి వరకు ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయి అండ్ ఈ ఇయర్ ఎన్ని అడ్మిషన్స్ పెడుతున్నారు? ఆల్మోస్ట్ ఒక 40 to 50% అడ్మిషన్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఈ సంవత్సరం 3000 తీసుకుంటాం. అప్పుడే 3000 తీసుకుంటాం. దాంట్లో మన ఆల్రెడీ తెలంగాణ రిజల్ట్స్ వచ్చేసాయి, ఆంధ్ర రిజల్ట్స్ ఇంకో నెక్స్ట్ వీక్లో వస్తున్నాయి. సో మోస్ట్లీ కోర్ బ్రాంచెస్ అంతా కూడా ముందే అయిపోతాయి. సో మార్వాడి యూనివర్సిటీలో చదివించాలనుకుంటున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఈ కౌన్సిలింగ్సో లేకపోతే ఇంకోటో ఇవన్నీ చూసుకొని ఇక్కడ రాకపోతేనే వస్తాను అనే కాన్సెప్ట్తో ఉంటే మార్వాడి యూనివర్సిటీలో సీట్స్ ఉండవు. మీరు డెసిషన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి అట్మాస్ఫియర్లో మా పిల్లవాడిని చదివించాలి అనుకున్నప్పుడు సో టేక్ ఎర్లీ డెసిషన్. సో ఈ మంత్ వరకు మనం ఒక 10th వరకు మాత్రమే కాలేజ్కి విజిట్ కోసం, ఎందుకంటే జూలై నుంచి క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. సో ఉన్నది చాలా తక్కువ టైం కనుక ఫ్రీ విజిట్ కూడా ఏర్పాటు చేసాం. మీరు రిజిస్టర్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి చూసుకొని రండి, యూనివర్సిటీకి వెళ్ళి చూసుకొని రండి. సో దాన్ని బట్టి మీరు ఫర్దర్ డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే లేట్గా వచ్చిన వాళ్ళకి ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఇవ్వలేము. సో మీకు ఇన్ క్యాంపస్లో మీ పిల్లల్ని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎర్లీ డెసిషన్ తీసుకోండి. ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు చాలా ఫ్యూ సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో మన దగ్గర ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, లాలో వచ్చేప్పటికి ఇండియాలో టాప్ 10లో మార్వాడి యూనివర్సిటీ ఒకటి అనమాట. సో లా వైపు వెళ్ళొచ్చు, ఫార్మసీ వైపు వెళ్ళొచ్చు, నర్సింగ్ వైపు వెళ్ళొచ్చు, అంటే ఫిజియోథెరపీ ఇవన్నీ ఉంటాయి, అగ్రికల్చర్ ఇవన్నీ ఉంటాయి, అలైడ్ సైన్సెస్ ఉంటాయి, రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పీజీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎంసీఏ, ఎంబీఏ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఎవరైతే పిల్లలు ఈ రిలేటెడ్గా కోర్సెస్ వైపు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో మన టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి, మీకు డిస్ప్లే అవుతున్న 9059052378 కానీ 9059052379 కానీ ఈ యూనివర్సిటీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ అనమాట. సో వాటికి కనుక కాల్ చేస్తే మీకు రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే మార్కెట్లో ఎవరో ఏదో చెప్తుంటారు, మీరు కన్ఫ్యూజ్ కాకుండా మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన రైట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి. అడ్మిషన్ అంటే స్కాలర్షిప్స్ ఏమున్నాయి, నేను యూనివర్సిటీ చూడాలనుకుంటున్నాను, నేను విజిట్కి రావాలనుకుంటున్నాను, సో ఏ రకంగా చేసుకోవాలి రైట్, లేదా నేను ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది రైట్. అట్ ద సేమ్ టైం మీరు మార్వాడికి సంబంధించిన టెలికాలర్స్ ఎవరో కాల్ చేస్తుంటారు. సో మీకు మంచి కౌన్సిలర్తో, సీనియర్స్తో మాట్లాడాలి. అంటే నేను కోర్సు తీసుకుంటుంది కరెక్టా కాదా రైట్, నాకు ఏది సూట్ అవుతుంది, ఇటువంటి విషయాలు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ నేను ఏదైతే చెప్పున్నానో దానికి కనుక కాల్ చేస్తే అక్కడ సీనియర్ కౌన్సిలర్స్ ఉంటారు, సీనియర్ మేనేజర్స్ ఉంటారు. సో వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మీరు రైట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నారో రైట్, మీరు కనుక ఒక చిన్న మెసేజ్ చెప్తే వాట్సాప్ చేయగలిగితే నాకున్న ఫ్రీ టైంలో డెఫినెట్లీ మీతో నేను మాట్లాడతాను పర్సనల్గా. ఎవరికైనా ఏమన్నా వాళ్ళతో క్లియర్ కాలేదు డౌట్స్ నాతో మాట్లాడంటే కూడా మాట్లాడవచ్చు. సో అది మ్యామ్. థ్యాంక్ యూ సార్. అండ్ చూసారు కదా, ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా
నీట్లోనో లేకపోతే ఎంసెట్లోనో జేఈలోనే ర్యాంక్ రాకపోతే ఏం బాధపడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకు కూడా మంచి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఒకవేళ మీకు ఏమైనా నాకు ఒక మంచి కౌన్సిలర్ కావాలి, ఏం తీసుకోవాలో తెలియట్లేదు అన్న కన్ఫ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళని గైడ్ చేయడానికి స్వయంగా సారే మాట్లాడతారు. కింద డిస్ప్లే అవుతున్న నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే సార్కి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టినా కూడా సార్ చెప్పారు కదా ఆయన ఫ్రీ టైంలో కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. అంటే మార్వాడి యూనివర్సిటీ అని అంటే జస్ట్ ఏదో మీ అడ్మిషన్ తీసుకొని మిమ్మల్ని కాలేజ్లో వేసేసామా అంత మాత్రమే కాకుండా మీకు కావాల్సిన ప్రతి విషయంలో మీ కెరీర్ కౌన్సిలింగ్లో కావచ్చు, మీకు ఏ ఏ కోర్స్ సూట్ అవుతుంది, మీకు ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా దగ్గరుండి గైడ్ చేస్తారు. సో చదువుకునే వాళ్ళకి రైట్ ప్లేస్ మార్వాడి యూనివర్సిటీ. ఎస్ ఆఫ్ కోర్స్. ఇందాక సార్ చెప్పినట్టుగా మేము కొంచెం టైం తీసుకొని డెసిషన్ తీసుకుంటాము అని అంటే అడ్మిషన్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే సార్ చెప్పారు కదా ఇంతకుముందు పెట్టిన అడ్మిషన్స్ ఓవర్ఫ్లో అయిపోయాయి. పాపం హాస్టల్లో పిల్లలు అడ్మిషన్ దొరకక బయట ఉండాల్సి వచ్చింది. సో అది కూడా ఏం పెద్ద ప్రాబ్లం కాదు. అవి కూడా మార్వాడి యూనివర్సిటీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి ఆ హాస్టల్స్ అన్ని కూడా. అది కూడా ఏం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఎందుకు రిస్క్, మీరు తొందరగా మీ అడ్మిషన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు కదా సార్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టు సీ యూ.